కనీస సేఫ్టీ మెజర్స్ పాటించకుండా వాళ్ళు బస్సులు నడుపుతుంటే దానికి ఫిట్నెస్ సర్టిఫికెట్ ఇస్తున్న డిపార్ట్మెంట్ని ముందు ఫస్ట్ ప్రథమ దోషి ఎవరంటే డిపార్ట్మెంట్, తర్వాత ఈ డ్రైవర్సో ఆపరేటర్సో. మీరు ఇస్తేనే కదా వీళ్ళు నడిపేది. అవును, మీరు జీతాలు తీసుకుంటున్నారు, ప్రజల సొమ్ము మీకు వస్తుంది. దాన్ని ఎందుకు, మీకు ఉన్న బాధ్యత ఏంటి? ఆ బాధ్యతను మీరు నెరవేర్చకుండా ఎంతసేపు ఇప్పుడు ఏదో జరిగిందని చెప్పి ఎదుటాళ్ళ మీద తోయటమే కాదు. యాక్సిడెంట్ అంటేనే అంత. అవును, యాక్సిడెంట్ అంటే సడన్గా జరిగేది, ఎవరికి తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు. ఒక్కోసారి ఎదురు రాంగ్ రూట్లో కూడా వస్తాయి. వచ్చినప్పుడు ఒకవేళ జరిగినప్పుడు మినిమైజ్ చేయడానికి, ఏది నష్టాన్ని మినిమైజ్ చేయడానికి ఏమి స్టెప్స్ తీసుకున్నారు మీరు బస్సులో, ఏమి స్టెప్స్ తీసుకోవాలని చెప్పి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ చెప్పింది. ఏమి స్టెప్స్ తీసుకుంటానికి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఈ డ్రైవర్లకి కనీసం ట్రైనింగ్ ఇస్తున్నారా? డ్రైవర్స్కి పెడుతున్నారు, డ్రైవర్స్కి సర్టిఫికేట్ ఇచ్చి ట్రైనింగ్ ఇస్తున్నారా? వాళ్ళకి మీరు ఖచ్చితంగా ఇవి పాటించాలని చెబుతున్నారా? లేదు. కానీ లేదు, వాళ్ళకి అసలు వాళ్ళు ఒకవేళ ఏమన్నా మద్యం సేవించారో టెస్టులు చేస్తున్నారా? అవి అప్పుడప్పుడు ఎప్పుడన్నా చేస్తుంటారు. ఎప్పుడన్నా రెగ్యులర్ గా జరగాలి. అవును, మీరు రెగ్యులర్ గా 50 మంది 100 మంది ప్రయాణించేటువంటి బస్సు నడిపే వాళ్ళకి 100 బస్సులు వెళ్తున్నాయి. దేంట్లో మీరు ర్యాండమ్ చెక్ ఒకళ్ళు ఎంత